ఆర్మీ జవాన్ వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు. అమాయకుడు ఏం చెప్పిన చేస్తారా? నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్, రోడ్డు గడ్డ. నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాను. జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఇంకా ఎక్కువగా కట్టొద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలనో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో తప్పు కదా ఇది. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా, ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి. అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా, ఇది రెగ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా, వస్తే అది తప్పది, ఎదుటివాడికి ఇబ్బంది పడకూడదు ఆలోచన చేయాలి. దానికి ఏదైనా రుసుము ఉంటే బాబు డబ్బు కట్టి నువ్వు దాన్ని రెగ్యులేట్ చేయి. ఎంతమందికి ఇస్తావు? ఇవ్వట్లేదు. మనం రెగ్యులేట్ చేయడం పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఒక ఉగ్రవాది దగ్గరికి వెళ్ళినట్లు 50 మంది పోలీసులు వెళ్ళి ఉదయం 8 గంటలకి పడుకొని లేసేటప్పటికి వెళ్తే మా కుటుంబం ఏమైపోలే. అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు. ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. 15 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను. 30 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను. లేదు 15 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి? అది నేను అడుగుతుంది. రెవెన్యూ నోటీస్ ఇవ్వచ్చు, కాదనలేదు. ఆ నోటీసులు నాకు వెళ్ళి కూడా ఇచ్చారు కదా నోటీసులు. ఇవన్నీ వీళ్ళకైనా అది దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా? లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా అని చూసుకోవాలి కదా. అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా. అది ఎవరో చెప్తారు, వాడికి ఇద్దరికి బాధ్యత. అందుకే నేను ముందేం చెప్తున్నాను, రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని వద్దాను రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ. కానీ మానవతా దృక్పథం కూడా ఉండాలి. మూర్ఖత్వాలు, దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు. ఇది శాశ్వతం అనుకుంటే పొరపాటు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, 5 సంవత్సరాలు అధికారంలో లేను. అంతకుముందు 5 సంవత్సరాలు లేను, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు రాత్రి పగలు వచ్చినట్టుగా వస్తుంటాయి. అందట్లో ఉన్నప్పుడు వచ్చి విర్రబీగిపోయి కళ్ళు వచ్చి నెత్తిమే పెట్టుకుని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది? ఎప్పుడైనా జరిగిందే విజయనగరంలో? మీరు చెప్పండి. మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో, మీరు ఎక్కడెక్కడ పుట్టిన చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, బయట నుంచి వచ్చిన అయితే ఇప్పుడే ఇలాంటి సంఘటన మనం అప్పుడే ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి. ఒప్పుకుంటాను సార్, మీరు ఉన్నప్పుడు అదే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి. నేనే అనట్లేదు. గత 15 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదే, అప్పుడు కూడా జరిగాను. ఇలాంటి కొత్త ఎందుకు వస్తున్నాయి?
అందుకు చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు, కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి. జిల్లాకున్న గౌరవాన్ని సాంప్రదాయాన్ని కాపాడండి. కలెక్టర్ గారు దీన్ని వెంటనే ఇంటర్వ్యూని ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో, ఎక్స్ సర్వీస్ ఉన్నాడో వాళ్ళకి న్యాయం చేయండి. ఏ విధంగా చేస్తారనేది మీరు ఆలోచన చేసుకుని మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి. నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊరిలోకి, కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్లు పెంచాలి లేకపోతే ఇవి రాజకీయం చేయాలనే ఆలోచన కాదు కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను. ఇది చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది. ఇంకా ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు, ఈ జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు. ఊర్లో చూసిన వెంటనే వెళ్దాం అనుకుని నేను అనుకున్నాను ఇదేంటి ఇలాంటివన్నీ ఎక్కడ దీనికి ఎండ ఉండాలి కదని. కానీ ఊర్లోకి వెళ్తే బాగోదు కదని ఉద్దేశంతో, ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు. కాబట్టి అది రేపు ఉదయం వైజాగ్లో మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను 11 గంటలకి. అక్కడ వచ్చి మిగతా విషయాలు మనం ఏదైనా జిల్లాకు సంబంధించి ఏమి ఉంటే మాట్లాడండి, చెప్తాను. మిగతా ఏమైనా ఉంటే రేపు ఉదయం 11 గంటలకు వైజాగ్లో మాట్లాడతాను, అక్కడ మాట్లాడతాను. సో ఏ విషయం ఉన్నా సరే మళ్ళీ ఈ విషయం మళ్ళీ దాని డైవర్షన్ వస్తుంది. దయచేసి మిమ్మల్ని కూడా కోరుతున్నాను, మీకేమైనా ఉన్నప్పుడు ఒక మంచి మాట రాయండి. అందరికీ ఒక జ్ఞానోదయం కలిగినట్టు, ఒక ఆలోచన రేకెత్తించినట్టు. ఇలాంటి వ్యతిరేకమైన ఒక కుటుంబానికి నష్టం వచ్చి ఒక దేశంలో ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇబ్బంది వచ్చిన కార్యక్రమం అవుద్ది, ఇంకోటికి అవుద్ది. మరి ఎవరిని మీరు గౌరవిస్తారు? తప్పు కదా అది. ఇంక ఉదయం పేపర్ కూడా చదివాను, మన అమృతసర్ ఎక్కడ అంటారు కదా, అది తప్పు కదా. అది కొత్త అలవాట్లు ఇవి. ఒక ఇంట్లో గంజాయి పెట్టి ఇంకొక గంజాయిని వచ్చి పట్టుకొని మళ్ళీ పైపెచ్చు గంజాయిని వచ్చి ఇక వాళ్ళ మీద మీద రాయిస్తానంటే అవుద్ది. టీడీపీ నాయకుడికి ఏ నాయకుడైనా తీసుకొచ్చి లోన పెట్టి మొత్తం 2 ముడుకులు ఎరగొట్టి అని చెప్పించాలి. ఏ పార్టీ వాడైనా సరే తప్పు కదా అది. మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోటి ఇంట్లో పడేసి వాళ్ళు పేపర్లో చదివాను వాళ్ళు టీడీపీ నాయకులు అంట. కొన్ని ఉన్నాయి రెండు పార్టీల అంటే ఈ ట్రెడిషన్ మంచిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. పోలీస్ అంటే ఒక భయం ఉండాలి, ఒక భక్తి ఉండాలి. రెవెన్యూ అంటే ఒక గౌరవం ఉండాలి. ఎప్పుడైతే ఆ 2 గౌరవాలు పోతాయో అక్కడ అరాచకం వస్తుంది. వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. నాకు తెలిసి మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎంతవరకు మనం లా బైండింగ్తో ఉన్నాం. ఒక చిన్న కానిస్టేబుల్ కనిపించినా, చిన్న ఒక ఆర్ఐ కనిపించినా మనం ఎంతో గౌరవం ఇచ్చి వాళ్ళ మాటకి మనం లా బైండింగ్తో ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో. దయచేసి ఆ సాంప్రదాయాన్ని మీరు పాడు చేయొద్దు. కొత్తగా రాజకీయాలు, ఎందుకంటే ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త, కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి, వచ్చిన తర్వాత వ్యవహార జ్ఞానం తెలుసుకోవాలి. ఒక తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్పి ఇంకోసారి జరగకూడదని చెప్పి వార్న్ చేయాలి. మనకు తెలియ జరిగిన వెంటనే దాన్ని రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పాలి. అప్పుడే వ్యవస్థ ఉంటుంది. నేను నా తర్వాత ఎవరైనా మాట్లాడితే రేపు కానీ నుండి కానీ అడగమండి, ఇంకో 10 సంవత్సరంలో ఇది జరిగిందని నా దృష్టిలో వచ్చి నాకు జరిగితే ఒకవేళ మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న చేసినా నాకు తెలిస్తే కాదని చెప్పేవాడిని, ఖండించేవాడిని తప్పని. జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పేవాడిని, డిఎస్ మీటింగ్లో చెప్పేవాడిని, దీంట్లో చెప్పేవాడిని.
అక్కడ ఉన్నది ఆన్సరబుల్ ప్రజలకి, ఓ పేదవాడి కోసం, ఓ మధ్యతరగతి వాడి కోసం, ఒక జిల్లా అభివృద్ధి కోసం. అవి మానుకొని ఇదేం పని? ఐఎమ్ సారీ, ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టవలసిందని ఇప్పుడు అనుకోలేదు నేను. ఇలాంటి సంఘటనలు చూస్తానని ఇంకా జరగకూడదని కోరుకుంటున్నాను. చెప్పండి ఇంకేమైనా.